రమ్మని దేనికంటే సిద్ధం ఇక్కడ ఉన్నాగా గన్పార్ దగ్గర పోయి వచ్చి ఇక్కడ రమ్మని హరీష్ రావు నువ్వు కేటీఆర్ రమ్మనండి. వాళ్ళు ఆల్రెడీ భవన్లో ఉన్నారు. మేము ఏమంటున్నాం వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాం మేము సిద్ధమైన పూర్తి ఆధారాలతో వచ్చినాం మేము. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎలా ముందుకు ఏమన్నా అసెంబ్లీ చూసుకున్నాం అన్న అసెంబ్లీ చూసుకున్నాం రమ్మనండి. వాళ్ళు అసెంబ్లీకి వస్తలేరు కదా? అసెంబ్లీకి వస్తలేరు. భయపడతాను వాళ్ళ పాపాల చిట్ట బయటపడుతుంది కదా, పాపాల బైరవుడి చిట్ట బయటపడుతుంది. ఎవరు పాపాలు చేస్తున్నారు సార్? ఒక్క మాట. ఇది అసలు అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీలో చూసుకుంటామని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ అంటున్నారు. మరొక వైపు అటు దీనికి సంబంధించిన అంశంలో గురుకులాల అవినీతి జరిగిందన్నటువంటి అంశానికి సంబంధించి తాము సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. గన్ పార్క్ వద్ద ఉదయం నుంచి కూడా మంత్రులు ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా వెయిట్ చేశారు. పొన్నంతో పాటు అడ్లూరి లక్ష్మణ్, అజరుద్దీన్ ముగ్గురు మంత్రులు ఇక్కడ వాళ్ళ సవాళ్ళకి ఇక్కడ రమ్మను. మాజీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి తమ సవాళ్ళను స్వీకరించాలి అంటూ కూడా అటు హరీష్ రావు వస్తారా, కేటీఆర్ వస్తారా, వాళ్ళు అట్లా ఆరోపణలు చేస్తే కాదు, దానికి ఆధారాలు ఉన్నాయి తమ దగ్గర. అంత బడ్జెట్ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించి దానికి ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా ఆధారంగా అసెంబ్లీకి వస్తే చర్చించేందుకు సిద్ధం అని చెప్పి కూడా మంత్రులు సవాల్ విసురుతున్నారు. రమ్మని దేనికంటే సిద్ధం ఇక్కడ ఉన్నాగా గన్పార్ దగ్గర పోయి వచ్చి ఇక్కడ రమ్మని హరీష్ రావు నువ్వు కేటీఆర్ రమ్మనండి. వాళ్ళు ఆల్రెడీ భవన్లో ఉన్నారు. మేము ఏమంటున్నాం వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాం మేము సిద్ధమైన పూర్తి ఆధారాలతో వచ్చినాం మేము. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎలా ముందుకు ఏమన్నా అసెంబ్లీ చూసుకున్నాం అన్న అసెంబ్లీ చూసుకున్నాం రమ్మనండి. వాళ్ళు అసెంబ్లీకి వస్తలేరు కదా? అసెంబ్లీకి వస్తలేరు. భయపడతాను వాళ్ళ పాపాల చిట్ట బయటపడుతుంది కదా, పాపాల బైరవుడి చిట్ట బయటపడుతుంది. ఎవరు పాపాలు చేస్తున్నారు సార్? ఒక్క మాట. ఇది అసలు అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీలో చూసుకుంటామని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ అంటున్నారు. మరొక వైపు అటు దీనికి సంబంధించిన అంశంలో గురుకులాల అవినీతి జరిగిందన్నటువంటి అంశానికి సంబంధించి తాము సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. గన్ పార్క్ వద్ద ఉదయం నుంచి కూడా మంత్రులు ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా వెయిట్ చేశారు. పొన్నంతో పాటు అడ్లూరి లక్ష్మణ్, అజరుద్దీన్ ముగ్గురు మంత్రులు ఇక్కడ వాళ్ళ సవాళ్ళకి ఇక్కడ రమ్మను. మాజీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి తమ సవాళ్ళను స్వీకరించాలి అంటూ కూడా అటు హరీష్ రావు వస్తారా, కేటీఆర్ వస్తారా, వాళ్ళు అట్లా ఆరోపణలు చేస్తే కాదు, దానికి ఆధారాలు ఉన్నాయి తమ దగ్గర. అంత బడ్జెట్ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించి దానికి ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా ఆధారంగా అసెంబ్లీకి వస్తే చర్చించేందుకు సిద్ధం అని చెప్పి కూడా మంత్రులు సవాల్ విసురుతున్నారు. రమ్మని దేనికంటే సిద్ధం ఇక్కడ ఉన్నాగా గన్పార్ దగ్గర పోయి వచ్చి ఇక్కడ రమ్మని హరీష్ రావు నువ్వు కేటీఆర్ రమ్మనండి. వాళ్ళు ఆల్రెడీ భవన్లో ఉన్నారు. మేము ఏమంటున్నాం వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాం మేము సిద్ధమైన పూర్తి ఆధారాలతో వచ్చినాం మేము. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎలా ముందుకు ఏమన్నా అసెంబ్లీ చూసుకున్నాం అన్న అసెంబ్లీ చూసుకున్నాం రమ్మనండి. వాళ్ళు అసెంబ్లీకి వస్తలేరు కదా? అసెంబ్లీకి వస్తలేరు. భయపడతాను వాళ్ళ పాపాల చిట్ట బయటపడుతుంది కదా, పాపాల బైరవుడి చిట్ట బయటపడుతుంది. ఎవరు పాపాలు చేస్తున్నారు సార్? ఒక్క మాట. ఇది అసలు అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీలో చూసుకుంటామని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ అంటున్నారు. మరొక వైపు అటు దీనికి సంబంధించిన అంశంలో గురుకులాల అవినీతి జరిగిందన్నటువంటి అంశానికి సంబంధించి తాము సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. గన్ పార్క్ వద్ద ఉదయం నుంచి కూడా మంత్రులు ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా వెయిట్ చేశారు. పొన్నంతో పాటు అడ్లూరి లక్ష్మణ్, అజరుద్దీన్ ముగ్గురు మంత్రులు ఇక్కడ వాళ్ళ సవాళ్ళకి ఇక్కడ రమ్మను. మాజీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి తమ సవాళ్ళను స్వీకరించాలి అంటూ కూడా అటు హరీష్ రావు వస్తారా, కేటీఆర్ వస్తారా, వాళ్ళు అట్లా ఆరోపణలు చేస్తే కాదు, దానికి ఆధారాలు ఉన్నాయి తమ దగ్గర. అంత బడ్జెట్ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించి దానికి ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా ఆధారంగా అసెంబ్లీకి వస్తే చర్చించేందుకు సిద్ధం అని చెప్పి కూడా మంత్రులు సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ జాఫర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.